దగ్గర దగ్గర 16 ఇయర్స్ నుండి మార్వెల్ స్టూడియోస్ మనల్ని పిచ్చి వాళ్ళనైతే చేసింది. ముఖ్యంగా ఐరన్ మ్యాన్ ఫ్యాన్స్‌ని అయితే కొండరి పప్పులు చేసింది. ఆర్‌డీజే టోనీ స్టార్క్ ఐరన్ మ్యాన్‌కి ప్రపంచవ్యాప్తంగా డైరెక్ట్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ఐరన్ మ్యాన్ అంటే పడి చచ్చిపోయే వాళ్ళున్నారు. చొక్కాలు చింపేసుకునే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. ఐరన్ మ్యాన్‌తో మార్వెల్ కథ అనేది మొదలైంది. ప్రపంచంలో చాలామంది గ్రేట్ యాక్టర్స్ ఉండగా మార్వెల్ ఎందుకని ఐరన్ మ్యాన్ రోల్‌లో యాక్ట్ చేసి చనిపోయిన రాబర్ట్ డౌనీ జూనియర్‌ని మళ్ళీ డాక్టర్ డూమ్ రోల్‌కి క్యాస్ట్ చేసింది. బాక్స్ ఆఫీస్ కలెక్షన్ కోసమా? లేదా దీని వెనకాల ఎవరికీ తెలియని ఏదో పెద్ద సీక్రెట్ ఉందా? ఒకవేళ ఉంటే అంత పెద్ద సీక్రెట్‌ని మన నుండి ఎందుకని దాస్తున్నారు? ఎందుకని మార్వెల్ లైవ్ యాక్షన్‌లో హోవర్డ్ స్టార్క్ అండ్ మేరీ స్టార్క్‌కి టోనీ స్టార్క్ పుట్టడాన్ని మనకు చూపించలేదు. టోనీ స్టార్క్ చనిపోయే సన్నివేశాన్ని చూపించినప్పుడు పుట్టే సన్నివేశాన్ని కూడా చూపించాలి కదా! అయితే ఇన్ని సంవత్సరాలు మనము మెయిన్ యూనివర్స్ అయిన S616లో విక్టర్ వాన్ డూమ్ ఏకేఏ డాక్టర్ డూమ్‌ను టోనీ స్టార్క్ ఐరన్ మ్యాన్ లాగైతే చూసామా? ఒక ఇంటర్వ్యూలో అవెంజర్స్ ఎండ్ గేమ్‌లో జరిగిన ఐరన్ మ్యాన్ డెత్ అనేది డాక్టర్ డూమ్ యొక్క డూమ్స్‌డే కథలో కీలక పాత్ర పోషిస్తుందని రూసో బ్రదర్స్ అయితే చెప్పారు. ఇంతకీ డాక్టర్ డూమ్ ఎందుకని టోనీ స్టార్క్ లాగైతే ఉన్నాడు? కొంపదీసి డూమ్ టోనీ స్టార్క్ యొక్క వేరియంటా? లేదా టోనీనే డాక్టర్ డూమ్ యొక్క వేరియంటా? ఎందుకని క్యాంగ్ టోనీ స్టార్క్ యొక్క డెస్టినీని స్నాప్ వేసి చనిపోవాలని డిసైడ్ చేశాడు? అవెంజర్స్ ఎండ్ గేమ్‌లో అంతమంది శక్తివంతమైన హీరోస్ ఉండగా మరి ఎందుకని డాక్టర్ స్ట్రేంజ్ టోనీ స్టార్క్ ఐరన్ మ్యాన్‌కి చెప్తాడు? మరి డాక్టర్ డూమ్ అవెంజర్స్ డూమ్స్‌డేలో ఎలా తిరిగి వస్తాడు? ఇలా ప్రతి ఒక్క డాట్‌ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే చివరికి మనకు ఒక పెద్ద సీక్రెట్ కథనే కనిపిస్తుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఫ్యూజులు ఎగిరిపోవడం అయితే ఖాయం. నేను ఇంతవరకు ఎక్స్‌ప్లెయిన్ చేసిన ఫ్యాన్ థియరీస్‌లో ఈ థియరీనే ది బిగ్గెస్ట్ అండ్ బెస్ట్. చివరిలో మీకే అర్థమవుతుంది. ఈ వీడియోని అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. నేను మీకు గ్యారంటీ ఇస్తా. ఈ వీడియో అయితే కేసీపీడీలా ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఈ థియరీ నచ్చకపోతే అన్‌ఫాలో చేసి అయితే వెళ్ళిపోండి. ముందుగా నేను మీకు ఒక విషయం చెప్పాలి. మన ఛానల్ నుండి 5 మూవీ టికెట్స్‌ని మీకు గివ్ అవేగా అయితే ఇవ్వబోతున్నా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మేము ఖచ్చితంగా మూవీకి వెళ్తామనే వాళ్ళు వీడియో చివరకు అయితే చూడండి. ప్రాసెస్ ఏంటి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మహా అవతార్ నరసింహ ఈ నెల 25న థియేటర్స్‌లోకి అయితే వస్తుంది. నేను ఎంతగానో వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ఈ మహా అవతార్ నరసింహ కూడా ఒకటి. ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్‌ని మన ముందుకు తీసుకొచ్చిన అంబాలి ఫిల్మ్స్ నుండి ఈ మూవీ అయితే రాబోతుంది. ఇది ఒక 3D యానిమేషన్ స్టైల్ అయితే వస్తుంది. ఆ వీఎఫ్ఎక్స్, ఆ విజువల్స్ అయితే పీక్స్‌లో ఉన్నాయి. ఇండియన్ యానిమేషన్ హిస్టరీలో ఇంతవరకు ఇలాంటి ఒక సినిమాని అయితే ఎప్పుడు చూసి ఉండము. నాకు తెలిసినంతలో ఈ మహా అవతార్ నరసింహ మూవీ హాలీవుడ్‌కి అయితే పోటీ ఇస్తుందని అనుకుంటా. ఈ మూవీకి సంబంధించిన టీజర్స్, ప్రోమోస్ అండ్ ట్రైలర్ కూడా వచ్చేసాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసేయండి. ఈ హంబాలి ఫిల్మ్స్ వాళ్ళు ఒక మహా అవతార్ సినిమాటిక్ యూనివర్స్ని అయితే బిల్డ్ చేస్తున్నారు. శ్రీ మహావిష్ణువు యొక్క ప్రతి అవతారం మీద మూవీ అయితే రాబోతుంది. 2025 to 2037 వరకు అయితే మూవీస్ వస్తూనే ఉంటాయి. ఇందులో మనము నరసింహస్వామి యొక్క చరిత్రను అయితే చూస్తాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ మూవీని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. దీనికి మీరు చేయవలసిన పని మీ మొబైల్లో బుక్ మై షో ఓపెన్ చేసి అందులో మహా అవతార్ నరసింహ అని సర్చ్లో టైప్ చేస్తే మూవీ వస్తుంది. అక్కడ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని ఉంటుంది రైట్ సైడ్. దాన్ని క్లిక్ చేయండి చాలు. మీరు ఇలా చేస్తే ఈ మూవీని సపోర్ట్ చేసిన వాళ్ళలో ఒకరు అవుతారు. మన తెలుగు ఫ్యాండమ్ ఛానల్ తరపున మహా అవతార్ నరసింహ మూవీకి 5 టికెట్స్ని అయితే గివ్ అవే అయితే ఇవ్వబోతున్నా. మీరు ఎక్కడున్న ఈ టికెట్స్ మీ దగ్గరికి అయితే వస్తాయి. దీనికి ప్రాసెస్ ఏంటి అంటే మీరు బుక్ మై షోలో మహా అవతార్ నరసింహ మూవీ రైట్ సైడ్ ఉన్న ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని దాని మీద క్లిక్ చేసి దాన్ని స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది. ఈ లింక్ ఓపెన్ చేసి అందులో మీ నేమ్, మీ వాట్సాప్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి, అలాగే కింద యూట్యూబ్ క్రియేటర్ నేమ్లో తెలుగు ఫ్యాండమ్ ఛానల్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే కింద స్క్రీన్ షాట్ అని ఉంటుంది. అక్కడ మీరు బుక్ మై షోలో తీసుకున్న స్క్రీన్ షాట్ని అప్లోడ్ చేయండి. కింద కనిపిస్తున్న సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు చేసినట్లయితే మీలో నుండి ఒక 5 మెంబర్స్ని ఎంచుకుని మహా అవతార్ నరసింహ మూవీ టికెట్స్ని అయితే ఇచ్చేస్తాం. మీరు చేయవలసిన చిన్న పని ఇది. మన యానిమేటెడ్ మూవీని సపోర్ట్ చేయండి. ఈ విధంగా చేస్తే మన ఇండియాలో ఉన్న యానిమేషన్ ఇండస్ట్రీ కూడా ముందుకెళ్తుంది. ప్రజెంట్ మార్వెల్ స్టూడియోస్లో మల్టీవర్స్ సాగా అయితే రన్ అవుతుంది. ఇన్ఫినిటీ సాగా అయిపోయిన వెంటనే మల్టీవర్స్ సాగా యొక్క విలన్ అయితే మార్వెల్ ఇంట్రడ్యూస్ చేసింది. అతనే క్యాంగ్ ది కాన్కరర్. మార్వెల్ ఇంతటిని మొదటిగా లోకి సిరీస్లో అయితే ఈ హూ రిమైన్స్కి అయితే ఇంట్రడ్యూస్ చేసింది. ఆ తర్వాత క్యాంగ్ వేరియంట్స్లో పవర్ఫుల్ వేరియంట్ అయిన క్యాంగ్ ది కాంకరర్ అని యాంట్‌మ్యాన్ అండ్ ద వాస్ప్ క్వాంటమేనియల్ అయితే చూస్తాం. ఈ క్యాంగ్తోనే సీక్రెట్ వార్స్ ఈవెంట్ని కూడా ఎండ్ చేద్దామని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. సమ్ రీజన్స్ వల్ల మార్వెల్ క్యాంగ్ని డాక్టర్ డూమ్‌తో అయితే రీప్లేస్ చేసింది. యాక్చువల్గా చెప్పాలంటే సీక్రెట్ వార్స్ ఈవెంట్లో క్యాంగ్ ఉన్నా సరే చివరికి ఎలాగైనా డాక్టర్ డూమ్ రావాలి. అతను వచ్చి బ్యాటిల్ వాల్ని అయితే క్రియేట్ చేయాలి. కానీ జొనాథన్ మేజర్స్ని మార్వెల్ ఫైట్ చేయడంతో క్యాంగ్ని
డూమ్తో అయితే రీప్లేస్ చేశారు. ఇంకెక్కడిదో మొత్తం మారిపోయింది. మళ్ళీ మార్వెల్ కథనైతే డూమ్ వైపుకి అయితే మార్చింది. మార్వెల్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు. ఎప్పటికైనా మార్వెల్ ఒక బ్యాకప్ స్టోరీని అయితే పెట్టుకుని ఉంటుంది. అదేవిధంగా మార్వెల్ స్టూడియోస్ కామిక్స్ని అసలు ఫాలో అవ్వదు. కామిక్స్లో అదర్ యూనివర్సెస్లో జరిగిన ఈవెంట్స్ని లైవ్ యాక్షన్లో మెయిన్ యూనివర్స్లో అయితే చూపిస్తారు. ఇలా మార్వెల్ ఎలాగైనా కథనైతే మారుస్తుంది. అయితే వాళ్ళు చాలామంది మంచి మంచి యాక్టర్స్ ఉండగా ఎందుకని మార్వెల్ మళ్ళీ ఆ డిజైనే తీసుకొచ్చింది, అది కూడా డాక్టర్ డూమ్గా. దీని వెనకాల ఒక పెద్ద థియరీనే ఉంది. మొత్తం మాట్లాడుకుందాం. కొద్దిసేపు వేరే మెయిన్ పాయింట్స్ కూడా చెప్పాలి, అవి వినండి. 2005లో ఫెంటాస్టిక్ ఫోర్ మూవీ వచ్చింది. అందులో మనము డాక్టర్ డూమ్ని అయితే చూస్తాం. యాక్చువల్లీ ఈ రోల్కి అప్పట్లోనే రాబర్ట్ డౌనీ జూనియర్ ఆడిషన్ అయితే ఇచ్చారంట, కానీ ఆడిషన్ని తీసుకోలేదు. ఒకవేళ ఇతన్ని వేరే విధంగా యూజ్ చేసుకోవాలని అనుకున్నారేమో. ది హాలీవుడ్ హ్యాండిల్ అనే పేజ్కి రూసో బ్రదర్స్ అయితే ఒక ఇంటర్వ్యూ అయితే ఇచ్చారు. అందులో టోనీ స్టార్క్ డెత్ అనేది అవెంజర్స్ డూమ్స్డేలో డాక్టర్ డూమ్ కథలో ఒక భాగం అని చెప్పారు. మార్వెల్కి రూసో బ్రదర్స్ ఒక వెన్నుముక్క లాంటి వాళ్ళు ఏదో పెద్దగా ప్లాన్ చేశారు. ఎప్పుడైతే రూసో బ్రదర్స్ ఆర్డీజీ అని డాక్టర్ డూమ్గా జనాలకు ఇంట్రొడ్యూస్ చేశారో ఇంకా అప్పటి నుండి ఫ్యాన్స్లో ఎన్నో డౌట్స్ అయితే రావడం స్టార్ట్ అయ్యాయి. డాక్టర్ డూమ్ చూడడానికి టోనీలాగా ఉన్నాడు కదా, ఒకవేళ డూమ్ టోనీ స్టార్క్ యొక్క వేరేంట, ఇలా ఇప్పటికీ ఇంటర్నెట్లో మారుమోగిపోతుంది. ఒకసారి కెవిన్ ఫెగ్గీ ఏం చెప్పాడంటే డాక్టర్ డూమ్ టోనీ స్టార్క్ యొక్క వేరియంట్ కాదు అని, డాక్టర్ డూమ్ తన యూనివర్స్కి చెందిన ఒరిజినల్ డాక్టర్ డూమ్ అని. ఈ విధంగా కెవిన్ ఫెగ్గీ అందరికీ ఉన్న డౌట్ని అయితే క్లారిఫై చేశాడు. నేను కూడా చాలా వీడియోస్లో ఇదే చెప్పాను. కానీ కొందరికి ఇప్పటికీ కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా డాక్టర్ డూమ్కి టోనీ స్టార్క్కి ఏదో పెద్ద సంబంధమే ఉందని. ఎప్పుడైతే రూసో బ్రదర్స్ టోనీ స్టార్క్ డెత్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ డాక్టర్ డూమ్ స్టోరీ అన్నాడు, ఇంకా అప్పటి నుండి మళ్ళీ అందరికీ డౌట్స్ అయితే రావడం స్టార్ట్ అయ్యాయి, ఈవెన్ నాకు కూడా. అయితే దీనికి సంబంధించిన ఒక బిగ్గెస్ట్ థియరీ ఇంటర్నెట్లో అయితే బాగా ట్రెండ్ అవుతుంది. దాని గురించి నేను పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, డాక్టర్ డూమ్ టోనీ స్టార్క్ వేరియంట్ కాదు, మరి టోనీ స్టార్కే డాక్టర్ డూమ్ వేరియంట్ అయి ఉండొచ్చు కదా. అర్థమైందా? ఏంటంటే ఇప్పుడు ఆర్డీజే డాక్టర్ డూమ్ తన యూనివర్స్కి చెందిన ఒరిజినల్ డాక్టర్ డూమ్ అని కెవిన్ ఫెగ్గీ అయితే కన్ఫర్మ్ చేశాడు. మార్వెల్ మెయిన్ యూనివర్స్కి చెందిన టోనీ స్టార్క్ డాక్టర్ డూమ్ వేరియంట్ కాదు అని ఎక్కడా చెప్పలేదు కదా. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాం. అంటే ఇన్ని రోజులు మార్వెల్ మెయిన్ యూనివర్స్లో మనము చూసింది టోనీ స్టార్క్ ఐరన్ మ్యాన్ కాదు, ఇతని ప్లేస్లో ఉన్న డాక్టర్ డూమ్ని. డాక్టర్ డూమే టోనీ స్టార్క్ ఐరన్ మ్యాన్ లాగైతే మారి అవెంజర్స్ ఎండ్ గేమ్లో స్నాప్ వేసి యూనివర్స్ని అయితే సేవ్ చేస్తాడు. దీని వెనకాల ఉన్న థియరీ ఏంటో తెలుసుకుందాం. ఈ స్టోరీ అంతా కూడా మనము తెలుసుకోవాలంటే రాబోయే ది ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ నుండి బ్యాక్ వెళ్ళాలి, అదే అవెంజర్స్ ఎండ్ గేమ్లోకి. అవెంజర్స్ ఎండ్ గేమ్లో కెప్టెన్ అమెరికా ఇంకా టోనీ స్టార్క్ పిమ్ పార్టికల్స్ కోసం 1970కి అయితే టైం ట్రావెల్ అయితే వేస్తారు. అక్కడ టోనీ స్టార్క్ తన ఫాదర్ అయిన హోవర్డ్ స్టార్క్ని అయితే కలుసుకుంటాడు. అయితే అప్పుడు టోనీ స్టార్క్ చాలా ఎమోషనల్ అయితే అవుతాడు. అలాగే హోవర్డ్ స్టార్క్ తన వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంది, ఇంకొద్ది రోజుల్లో డెలివరీ అవుతుంది అనేలా అయితే చెప్తాడు. ఇక్కడ నుండి మన ఫ్యాన్ థియరీ అయితే స్టార్ట్ అవుతుంది. మీరు ఒక విషయాన్ని గమనించాలి, టోనీ అమ్మ కొద్ది రోజుల్లో డెలివరీ అవుతుంది అనే విషయం ఇక్కడ మనకు కన్ఫర్మ్ అవుతుంది. అయితే ఈ ఈవెంట్ జరిగేది 1970 మార్చ్ ఆర్ ఏప్రిల్లో. అంటే టోనీ స్టార్క్ పుట్టడానికి ఇంకా 2 months అయితే ఉంటుంది. టోనీ మే 29, 1970లో అయితే జన్మిస్తాడు. అయితే ఇక్కడ హోవర్డ్ స్టార్క్ చెప్పే మాటలు బట్టి టోనీ మార్చ్ లేదా ఏప్రిల్లోనే పుట్టాలి, కానీ లేదు. అందుకే ఈ సీన్ మీరు బాగా గమనించినట్లయితే టోనీ చాలా షాక్ అవుతాడు. అలాగే హోవర్డ్ చెప్పే మాటలకు టోనీ ఆ క్షణం ఫ్రీజ్ అయితే అవుతాడు. ఒకవేళ టోనీ స్టార్క్ హోవర్డ్ స్టార్క్కి పుట్టలేదేమో, ఇది జస్ట్ థియరీని. ఈ థియరీలోకి ఇంకో మార్వెల్ కామిక్ స్టోరీ అయితే వస్తుంది, ది సీక్రెట్ ఆరిజిన్ ఆఫ్ టోనీ స్టార్క్ అనే కామిక్లో హోవర్డ్ స్టార్క్ ఇంకా మేరీ స్టార్క్కి పుట్టిన ఫస్ట్ బార్న్ చైల్డ్ ఒక భయంకరమైన జబ్బుతో అయితే బాధపడుతూ ఉంటాడు. ఇతనికి హోవర్డ్ స్టార్క్ ఆరెంజ్ స్టార్క్ అని పేరు పెడతాడు. అయితే ఈ విషయాన్ని బయటకు తెలియనివాడు. అయితే రెండో సంతానం దగ్గర వీళ్ళు చాలా ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేస్తారు. స్టార్క్ ఇండస్ట్రీకి ఎలాగైనా ఒక వారసుడు కావాలి. ఆ టైంలో హోవర్డ్ స్టార్క్ ఒక పిల్లోని అయితే దత్తత తీసుకుని తనకు టోనీ స్టార్క్ అని అయితే పేరు పెట్టి అతన్ని స్టార్క్ ఇండస్ట్రీకి వారసుడిగా అయితే చేస్తారు. హోవర్డ్ స్టార్క్ ఇంకా మేరీ స్టార్క్ అడాప్ట్ చేసుకున్న పిల్లోడు ఎవరో కాదు, అతనే లాట్వేరియాకి చెందిన విక్టర్ వాండమ్. మనందరం అతన్ని డాక్టర్ డూమ్ అని పిలుచుకుంటూ ఉంటాం. ఆ టైంలో హోవర్డ్ స్టార్క్ ఇంకా మేరీ స్టార్క్ లాట్వేరియాకి వెళ్ళి చిన్నగా ఉన్న డాక్టర్ డూమ్ని అయితే అడాప్ట్ చేసుకుంటారు. ఇక్కడ నుండి స్టోరీ మామూలుగా ఉండదు. మార్వెల్ స్టూడియోస్ ఇంకా రూసో బ్రదర్స్ రాబర్ట్ డౌనీ జూనియర్ని డాక్టర్ డూమ్ రోల్లోకి తీసుకురావడానికి ఇదే మెయిన్ రీజన్ కావచ్చు. అందుకే టోనీ స్టార్క్ చూడడానికి సేమ్ డాక్టర్ డూమ్ లాగైతే ఉన్నాడు. ఇన్ని రోజులు మనము తోపు తూడుము అనుకుంటున్న ఐరన్ మ్యాన్ టోనీ స్టార్క్ కాదు, అతని ప్లేస్లో ఉన్న డాక్టర్ డూమ్. ఆల్టర్నేట్ యూనివర్స్లో ఉన్న ఒరిజినల్ డాక్టర్ డూమ్ యొక్క వేరియంట్ ఈ మెయిన్ యూనివర్స్ అయిన A616లో ఉన్న టోనీ స్టార్క్. ఇదే మెయిన్ రీజన్ ఆర్డీజే డాక్టర్ డూమ్ టోనీ స్టార్క్ లాగా ఉండడానికి. అయితే మిగిలిన
ఆల్టర్నేట్ యూనివర్సెస్లో ఉన్న టోనీ స్టార్క్స్ అందరూ కూడా బాగానే ఉంటారు. అలాగే వీళ్ళతో పాటుగా డాక్టర్ డూమ్స్ కూడా బాగానే ఉంటారు. వీళ్ళు లాట్వేరియాలో పుట్టి పెరిగి డాక్టర్ డూమ్గా అయితే చేంజ్ అవుతారు. ఫెంటాస్టిక్ ఫోర్ యూనివర్స్లో ఉన్న డాక్టర్ డూమ్ మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇతను చాలా కష్టాల మధ్య పెరుగుతాడు. కష్టపడి ఎంపైర్ స్టేట్ యూనివర్సిటీలో అయితే చదువుకుంటాడు. అక్కడ రీడ్ రిచెస్ని అయితే కలుసుకుంటాడు. ఒక ఎక్స్పెరిమెంట్ కారణంగా అతని ఫేస్ అనేది కాలిపోతుంది. అలా ఇతను డాక్టర్ డూమ్గా అయితే చేంజ్ అవుతాడు. డూమ్ ఒక సాసరర్. ఇతను మ్యాజిక్ని టెక్ని బ్లెండ్ చేసి యూజ్ చేయగలడు. ఆల్టర్నేట్ యూనివర్స్లో డూమ్ స్టోరీ ఎలా ఉందో అలానే ఉంటుంది, ఒక మెయిన్ మార్వెల్ యూనివర్స్లో తప్ప. అయితే దీని వెనకాల ఒక విలన్ యొక్క హస్తం ఉంది. అతనే ఈ హూ రిమైన్స్. ఈ హూ రిమైన్స్ అతిపెద్ద మల్టీవర్స్ వార్ని అలా అయితేనే మాన్స్టర్ని యూజ్ చేసి స్టాప్ చేస్తాడు. క్యాంగ్ వేరియంట్స్లో మంచి వేరియంట్ ఈ హూ రిమైన్స్. మల్టీవర్స్లో వార్ స్టాప్ చేసిన తర్వాత ఈ హూ రిమైన్స్ సిటడల్ ఎండ్ ఆఫ్ టైం దగ్గరకు వెళ్ళి సాక్రెడ్ టైమ్ లైన్ అయితే క్రియేట్ చేస్తాడు. ఈ సాక్రెడ్ టైమ్ లైన్ ఒక టైం ఫ్లోలో అయితే వెళ్తూ ఉంటుంది. ఇందులో అన్ని యూనివర్సెస్ యొక్క టైమ్ లైన్స్ అనేవి ఉంటాయి. అయితే క్యాంగ్ వేరియంట్స్ ఉన్న ప్రతి ఒక్క టైమ్ లైన్ను ఈ హూ రిమైన్స్ నాశనం చేస్తాడు. ఇలా మార్వెల్ యూనివర్స్లోనే క్యాంగ్ అనేవాడే లేకుండా చేస్తాడు. అలా ఎండ్ ఆఫ్ టైం దగ్గరకు వెళ్ళి ఈ హూ రిమైన్స్ ఒక్కడే టీవీ ద్వారా సాక్రెడ్ టైమ్ లైన్ అయితే ప్రొడక్ట్ చేస్తూ ఉంటాడు. ఈ సాక్రెడ్ టైమ్ లైన్లో ఉన్న అన్ని యూనివర్సెస్ యొక్క డెస్టినీ ముందే డిసైడ్ చేయబడి ఉంటుంది. అంటే ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. ఇక్కడ మన థియరీ ఏంటంటే టోనీ స్టార్క్ వల్ల ప్రమాదం వస్తుందని గ్రహించిన ఈ హూ రిమైన్స్ అతన్ని మెయిన్ మార్వెల్ యూనివర్స్లో పుట్టించకపోవచ్చు. ఎందుకంటే సాక్రెడ్ టైమ్ లైన్కి S616 ఒక సెంటర్ పాయింట్ కాబట్టి. అలాగే ఇన్ కేస్ డూమ్ లాట్వేరియాలో ఉంటే అతను డాక్టర్ డూమ్గా మారే అవకాశం ఉంటుంది. అందుకని ఈ హూ రిమైన్స్ డాక్టర్ డూమ్ని టోనీ స్టార్క్ ప్లేస్లోకి తీసుకుని వచ్చి థానోస్ని ఓడించే క్రమంలో చనిపోయేలా చేసి ఉండొచ్చు. ఈ విధంగా చేస్తే అటు టోనీ స్టార్క్ ఇటు టోనీ ప్లేస్లో ఉన్న డాక్టర్ డూమ్ ఈ ఇద్దరు వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు. మీరు అనుకోవచ్చు టోనీ స్టార్క్ వల్ల ఏంటి ప్రమాదం అని. టోనీ యొక్క ప్రతి క్రియేషన్ చెడుకే దారి తీసింది. ఆల్రానే మెయిన్ ఎగ్జాంపుల్. ఒకవేళ అవెంజర్స్ ఎండ్ గేమ్లో టోనీ ప్లేస్లో ఉన్న డాక్టర్ డూమ్ బ్రతికే ఉంటే తను ఎవరో తెలుసుకునే అవకాశం ఉండేది. అలా ఇన్ఫినిటీ స్టోన్స్ కారణంగా డాక్టర్ డూమ్ చెడుగా మారి యూనివర్సెస్ని కాంకర్ చేసే అవకాశం ఉంటుంది. అందుకని ఈ హూ రిమైన్స్ ఇలా చేశాడు. డాక్టర్ స్ట్రేంజ్ కూడా 14 మిలియన్ పాసిబిలిటీస్ని చూసినప్పుడు అతను కూడా ఇదే చూసి ఉంటాడు, ఐరన్ మ్యాన్ టోనీ కాదు డూమ్ అని. అందుకే డాక్టర్ స్ట్రేంజ్ టోనీకి ఆ ఒక్క పాసిబిలిటీ ఇదే అని చెప్పి ఉండవచ్చు. అయితే మీరు అనుకోవచ్చు మిగిలిన యూనివర్సెస్లో డూమ్లు ఇంకా బ్రతికే ఉన్నారా అని. దానికి కూడా నా దగ్గర ఒక థియరీ ఉంది. ఎప్పుడైతే ఈ హూ రిమైన్స్ సాక్రెడ్ టైమ్ లైన్లో క్యాంగ్ వేరియంట్స్నే లేకుండా చేస్తాడో ఇంకా అప్పుడే డాక్టర్ డూమ్ వేరియంట్స్ గురించి కూడా తెలుసుకుని వాళ్ళను కూడా టైమ్ లైన్లో లేకుండా చేసి ఉండవచ్చు. ఈ విధంగా క్యాంగ్ వేరియంట్స్ డూమ్ వేరియంట్స్ ఈ సాక్రెడ్ టైమ్ లైన్లోనే ఉండరు. ఇంకా లోకి సిరీస్ విషయానికి వస్తే సిల్వీ ఈ హూ రిమైన్స్ని చంపడంతో సాక్రెడ్ టైమ్ లైన్ అనేది నాశనమయ్యి న్యూ బ్రాంచ్ టైమ్ లైన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఈ న్యూ బ్రాంచ్ టైమ్ లైన్స్ని తట్టుకోలేక సాక్రెడ్ టైమ్ లైన్ని కంట్రోల్ చేస్తున్న టెంపోరల్ రూమ్ కూడా నాశనం అవుతుంది. అయితే తర్వాత లోకి తన కాస్మిక్ పవర్ని మ్యాజిక్ని బ్లెండ్ చేసి డెస్ట్రాయ్ అవుతున్న మల్టీవర్స్ను తను సాక్రిఫైస్ చేసుకుని హోల్డ్ చేసి పట్టుకుని దాన్ని ఎగ్రడాజిల్ ట్రీగా చేంజ్ చేసి సేవ్ చేస్తాడు. అలా లోకి గాడ్ ఆఫ్ స్టోరీస్కి అయితే చేంజ్ అవుతాడు. లోకి మల్టీవర్స్ని సేవ్ చేసినప్పటికి కూడా లాభం ఉండదు. ఎలా అంటే లోకి కొత్తగా క్రియేట్ అయిన టైమ్ లైన్స్ని కూడా ఫ్రీగా వదిలేస్తాడు. అప్పుడే చనిపోయిన క్యాంగ్ వేరియంట్స్ మళ్ళీ ఆ న్యూ బ్రాంచ్ టైమ్ లైన్స్లో పుడతారు. అదేవిధంగా వీళ్ళతో పాటుగా డూమ్ వేరియంట్స్ కూడా మళ్ళీ పుడతారు. యాక్చువల్లీ చెప్పాలంటే డూమ్ది ఫెంటాస్టిక్ ఫోర్ యూనివర్స్ అయి ఉండాలి, కానీ మార్వెల్ దాన్ని ఇంకా రివీల్ చేయలేదు. చూద్దాం ది ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్లో రివీల్ చేస్తారేమో. రీసెంట్గా వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం డూమ్ది వేరే యూనివర్స్ అంట. సరే ఏదో ఒక యూనివర్స్లే. అయితే మెయిన్ ఒరిజినల్ డాక్టర్ డూమ్ వరల్డ్ మొత్తాన్ని కాంకర్ చేయాలని అనుకుంటాడు, లేదా ఇంకర్సెస్ని ఆపాలని అనుకుంటాడు. ఈ కథ అంతా కూడా అవెంజర్స్ డూమ్స్డే అయితే జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలి. రీసెంట్గా ఒక అప్డేట్ అయితే వచ్చింది. అవెంజర్స్ డూమ్స్డేలో ఓపెనింగ్ సీన్లో డూమ్ లోకి దగ్గరికి అయితే వస్తాడంట. అప్పుడు లోకిని కాపాడడానికి అవెంజర్స్ అందరూ కూడా వస్తారంట. ఆ టైంలో అవెంజర్స్ అందరూ డాక్టర్ డూమ్ చూసి షాక్ అవుతారు. ఎందుకంటే డాక్టర్ డూమ్ చూడడానికి సేమ్ టోనీ స్టార్క్ లాగైతే ఉంటాడు. చెప్పాలంటే ఇద్దరు వేరియంట్స్ అనమాట. ఇంకా అక్కడ మల్టీవర్స్ని హోల్డ్ చేసి పట్టుకున్న లోకి అవెంజర్స్కి డాక్టర్ డూమ్ మరియు టోనీ స్టార్క్ ఎందుకు ఒకేలా ఉన్నారనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అప్పుడు అవెంజర్స్కి తెలిసేది ఏమిటంటే ఇన్ని రోజులు తమతో ఉన్న టోనీ స్టార్క్ నిజానికి టోనీ స్టార్క్ కాదని, అతను ఒక డాక్టర్ డూమ్ వేరియంట్ అని. అంటే అతను కూడా ఒక డాక్టర్ డూమ్ అని రివీల్ అవుతుంది. ఈ క్రమంలో ఆ తర్వాత డూమ్ బ్యాటిల్ వన్ అయితే క్రియేట్ చేస్తాడు. ఈ ఒక్క థియరీ చాలు టోనీ స్టార్క్ ఇంకా డాక్టర్ డూమ్ ఇద్దరు వేరియంట్స్ అని. ఇన్ కేస్ ఈ
థియరీ కూడా కరెక్ట్ అయితే మాత్రం ఒక్కొక్కరికి ఫ్యూజులు అయితే పగిలిపోతాయి. అలాగే ఇన్ని రోజులు ఐరన్ మ్యాన్ అనుకుంటున్న మనకు మైండ్ పోతుంది. అందుకే మార్వెల్ స్టూడియోస్ ఇంకా రూసో బ్రదర్స్ రాబర్ట్ డౌనీ జూనియర్ని డూమ్ రోల్కి క్యాష్ చేశారని అనుకుంటాం. అయితే రూసో బ్రదర్స్ చెప్పిన దానికి ఇంకో వర్కౌట్ అయ్యే థియరీ ఉంది. దాని గురించి ఇంకో వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంక ఇది డాక్టర్ డూమ్ టోనీ స్టార్క్ ఇద్దరు వేరియంట్స్ అనే దానికి థియరీ. ఇది జస్ట్ ఫ్యాన్ థియరీ మాత్రమే, నిజం కావచ్చు కాకపోవచ్చు. మనకున్న ప్రతి ఒక్క డౌట్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ మూవీ అయితే క్లారిఫై అవుతుంది. ఇంకా ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎన్ని కోరేది ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.